Hi guys, welcome back to my channel. My name is Avanish. ఇవాళైతే మనము ఒక thumbnail క్రియేట్ చేయబోతున్నాం దట్ ఈస్ ఇన్ Adobe Express అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ అయితే నా మెయిన్ ఐడియా వచ్చేసి ఇప్పుడు ఈ thumbnail ఎలా అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఆల్ దోస్ థింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఒక సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అంతా ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ రైట్ సైడ్ అంతా ప్రాఫిట్ అట్లా పెట్టి మధ్యలో ఒక మ్యాన్ని అంటే ఒక పర్సన్ని సో అట్లా పెడదాం అనుకుంటున్నా. సో నేను ఇమేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి లాస్ అప్లోడ్ చేసేద్దాం ఇక్కడ. దట్ విల్ బి కమింగ్ లైక్ దిస్ హియర్. నేను దీన్ని ఇక్కడ పెట్టేస్తా. ఎస్, దీన్ని కింద కనుక్కొని వాట్ ద హెక్ వచ్చేసింది. సో దీన్ని కొంచెం ఇలా కొంచెం కిందకి wait a minute. ఓకేనా, కొంచెం కిందకి ఇక్కడ. ఎస్, this will be good. Yeah. ఓకే, సో ఇదైతే వచ్చేసి అంటే ఇది కొంచెం ఎలా ఉందంటే నార్మల్ కొంచెం బ్రైట్నెస్ యాడ్ కావాలని నేను ఇంకో పిక్చర్ అయితే తీసుకుంటున్నా. దట్ ఈస్ ఒక డార్క్ అంటే రెడ్ కలర్. సో అది వచ్చేసి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇట్లుంటుంది. నేను దీన్ని ఏం చేస్తా అంటే I'll just keep it here and I'll drag this. ఎస్, కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మనకు దీంట్లో ఏదైనా ఇమేజ్ యాడ్ చేయగానే అడోబీ ఎక్స్ప్రెస్లో ఇక్కడ అడ్జస్ట్ పొజిషన్ కార్నర్స్ కెపాసిటీ అని వస్తుంది. సో ఫస్ట్ కెపాసిటీలోకి వెళ్తే నార్మల్ మల్టిప్లై స్క్రీన్ అని ఉంటుంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది. సో నేను దీన్ని డిక్రీజ్ చేస్తే అది ఏమవుతుందంటే మనం దాని వెనుక పిక్చర్ లాస్ట్ పిక్చర్ ఉంది కదా, సో దానికి వెళ్ళిపోతుంది. సో ఇది కొంచెం ఇంకా బ్రైట్ ఉన్నట్టుంది. యా, ఇదైతే మళ్ళీ నార్మల్. సో ఐ జస్ట్ యాడ్ సంథింగ్ లైక్ దిస్. యా, ఇప్పుడు బాగుంది. సో నెక్స్ట్ విల్ యాడ్ ప్రాఫిట్ పిక్చర్ అన్నమాట. ప్రాఫిట్ ఓపెన్, ఇక్కడ ఓపెన్ అప్ అయిపోతుంది. ఓ, ఈ కలర్ అనేది కొంచెం యా ఇది మిడిల్. ఇప్పుడు ప్రాఫిట్ పిక్చర్ని కూడా అలానే చేద్దాం. జస్ట్ టైం బీయింగ్కి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేద్దాం. యా, యా ఓకే. ఓ షిట్ మ్యాన్. ఓకే, దిస్ విల్ బి గుడ్. దీనిలో దీన్ని కింద పెట్టించుద్దాం. యా, ఇప్పుడు ప్రాఫిట్ కూడా సేమ్ రేషియోలో ఉండాలి కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువ అయిపోయింది. సో దిస్ లెట్స్ డిక్రీజ్ దాట్. యా 26 or 25. Yeah, this is looking good. And now it's నాకెందుకో ఇది పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. Let's just do this. Yeah, yeah, this looks good.
అండ్ నౌ ఇప్పుడు just go to uploads and green color, yeah, green. ఇప్పుడు దీన్ని మనము సేమ్ ఇందాక రెడ్కి అక్కడ ఎలా చేసామో దీనికి గ్రీన్ కూడా ఇక్కడ అలాగే చేయాలన్నమాట. వెయిట్ అ మినిట్, ఇది ఓకే. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొంచెం ఇమేజ్ మొత్తాన్ని కవర్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు సేమ్ కెపాసిటీలోకి వెళ్ళి దీన్ని డిక్రీజ్ చేసేయాలి. సేమ్ అన్నమాట 28 పెడదామా, కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది కదా. జస్ట్ లెట్స్ డిక్రీజ్ దట్. యప్. నౌ ఇట్ లుక్స్ గుడ్, రైట్? యా. ఇప్పుడు ఇది లాస్, ఇది వచ్చేసి లాస్, ఇది వచ్చేసి అయితే ప్రాఫిట్ కదా. నౌ లెట్స్ జస్ట్ యాడ్ ద మ్యాన్, అంటే ఒక పర్సన్ యాడ్ చేసిద్దాం. ఇప్పుడు మీరు దీన్నే మీరు క్యాన్వాలో చేస్తే మీకు ఇది రాదు, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ రాదు. కానీ అడోబీ ఎక్స్ప్రెస్లో ఇట్స్ జస్ట్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు కదా, ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ రిమూవ్డ్. యా. యా. ఓకే, మ్యాన్ అయితే యాడ్ చేసేసాము అనమాట. కొంచెం పెద్దగా చేద్దాము. ప్రాఫిట్ అయితే ఆబ్వియస్గా మనీ ఉండాలి కదా. సో మనీ నేను డౌన్లోడ్ చేయలేదు ఇమేజ్. సో లెట్స్ జస్ట్ సెర్చ్ ఇన్ గూగుల్. సో మనీ అని అయితే సెర్చ్ చేసేద్దాం. మనీ కంట్రోల్ ఏంటిది, ఇమేజెస్లోకి వెళ్ళేద్దాం. మనీ ఒక మంచి పిక్చర్ అయితే కావాలన్నమాట. అరే ఒకటి దొరకట్లేదు. వాట్ ద హెక్ మ్యాన్, వాట్ ఈస్ ఒక పిక్చర్ కూడా లేదేంది. ఒక నిమిషం ఆగండి. సర్చింగ్ మ్యాన్, సర్చింగ్. ఇప్పుడైనా వస్తుందా? ప్లీజ్ 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 ప్లీజ్. వావ్, అరే కరెక్ట్ ఉంది ఇది. యా, లెట్స్ జస్ట్ డౌన్లోడ్ దిస్, సేవ్ ఇమేజ్ యాస్. యా, money, I'll just type in like money. Yeah, just click on enter. Now we'll just go to our express and just click on upload. Purchase money, open that. ఓకే, ఇప్పుడు దీంట్లో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ ఉంది కదా, దీన్ని అయితే మనం చేంజ్ చేసేద్దాం. రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇట్స్ జస్ట్ రిమూవింగ్ అనమాట. యా, రిమూవ్ అయిపోయింది ఇది. కొంచెం కింద పెడదాము. దీన్ని ఇక్కడ వెనకాలకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇది. ఇట్లా. ఇప్పుడు నేను ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, అవండి, ఫస్ట్ ఇలా ఉంది కదా, ఈ మనీని అయితే మనము ఈ పర్సన్ వెనకాలకి తీసుకెళ్ళాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని మళ్ళీ ఇక్కడ డిలీట్ చేసి ఫస్ట్ మనీని పెట్టి దాని తర్వాత మళ్ళీ దీన్ని చేస్తారు. ఇక్కడ యాక్చువల్గా చేయాల్సిన ట్రిక్ ఏంటంటే,
మనీని ఈ పర్సన్ వెనకాలకి ఇట్లా ఇక్కడ ఇట్లా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇట్లా. సో అదనమాట. ఇట్లా దీన్ని కొంచెం పెద్దగా చేద్దాము. ఇక్కడ మనీ కూడా వచ్చేసింది అనమాట. సో ఇంకొంచెం ఇక్కడ కూడా మనీ ఉంటే బాగుంటుంది. లెట్స్ జస్ట్ ట్రై ఫర్ దాట్ టు. ఏమంటారు ఇట్లా బంచ్ లో వస్తుంది కదా అట్లా. లెట్స్ జస్ట్ ట్రై ఫర్ దాట్. ఇది ఓకేనా? ఓకే, ఆ ఇమేజ్ అయితే దొరకట్లేదు. యా దొరికేసింది. ఇది వచ్చేసి ఫ్రీ పిక్ నుండి అనమాట. ఫ్రీ పిక్ సేవ్ ఇమేజెస్. లెట్స్ సేవ్ దట్ ఆల్సో. ఎంటర్ కొట్టుతాం ఏదో ఒకటి. సేవ్ అప్లోడ్స్ అగైన్. అదేంటి రాలేదు. లెట్స్ క్లిక్ దట్. డౌన్లోడ్ అనేది ఇట్స్ డౌన్లోడెడ్. ఇప్పుడు అప్లోడ్స్లోకి వెళ్తే అదేంటి ఇక్కడ రాలే. ఓకే, ఇప్పుడైతే మనము ఇది ఇక్కడ అంటే ఎంటీ ఉంది కదా, దీన్ని అయితే ఫస్ట్ మనం కవర్ చేసిద్దాం. ఏమనంటే టెక్స్ట్, యాడ్ టెక్స్ట్ బాక్స్. దీన్ని ఇక్కడ తెచ్చేసి ఎట్లా అంటే హ్యాష్ ట్యాగ్ డే 2. యా కొంచెం హ్యాష్ ట్యాగ్ డే 2 అండ్ అనదర్ డే బాక్స్, అనదర్ టెక్స్ట్ బాక్స్. దీన్ని వచ్చేసి హ్యాష్ ట్యాగ్ డే 30. యా సేమ్ లో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ స్పేస్. యా సో ఇక్కడ వచ్చేసి మీరు చూసారా డే 2 అండ్ డే 30. ఇప్పుడు కొంచెం బాగుంది. ఓకే, లెట్స్ జస్ట్ ట్రై ఫర్ దట్. అది వచ్చింది ఎప్పుడైనా. అది రాలేదా? ఓకే, డే 2 అండ్ డే 30. సో ఇట్లా అయితే అడోబీ ఎక్స్ప్రెస్ లో థంబ్నెయిల్స్ అయితే యాడ్ చేసేయచ్చు. సరే మళ్ళీ ఇమేజ్ మనీ 2 సెకండ్ ఇమేజ్ కదా. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. సో ఇట్లయితే థంబ్నెయిల్స్ చాలా మంది చేస్తుంటారు. లెట్స్ జస్ట్ చేంజ్ దిస్ ఫాంట్ అన్నమాట. హియర్ ఇట్ ఈస్. ఫాంట్స్ లోకి వెళ్తే
దీంట్లో కూడా let's just add the same more fonts clean carry yeah సో ఇప్పుడైతే బాగుంది యా సో ఇలా అయితే మనము అడోబీ ఎక్స్ప్రెస్లో thumbnails అయితే చేయొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please like share and subscribe thank you